ఆచి చికెన్ మసాలా. ముంబై ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ముంబైతో పాటుగా పక్కనే ఉన్న థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ముంబైలో కురుస్తున్న భారీ వర్షంతో మహానగరం నీట మునిగింది. ముంబైని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం ముంబైలోకి వచ్చిందా అనే రీతిలో పలు ప్రాంతాలు నీరు చేరుకున్నాయి. ఇక భారీ వర్షానికి అంధేరి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్ వంటి కీలక ప్రాంతాలతో పాటుగా దాదర్ రైల్వే స్టేషన్ ట్రాకులు సైతం జలమయం కావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ఇప్పటికే వర్షపు నీటితో నానుతున్న ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అక్కడి ప్రజలు వానంటేనే వణికే పరిస్థితి దాపురించింది. మొన్న ఒక్కరోజే కొన్ని గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే వాన మళ్లీ కురిస్తే ముంబై కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు నగర వాసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కంప్లీట్ గా ముంబై మహానగరము వరదలో మునిగిపోయింది. ముంబై మహానగరానికి పక్కన ఉన్నటువంటి అరేబియా సముద్రం నుంచి కూడా భారీగా అలలు వస్తున్నటువంటి క్రమంలో అరేబియా మహాసముద్రం, ముంబై నగర్ రెండు కూడా కంప్లీట్ గా కలిసిపోయాయి అనేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. గత 48 గంటల నుంచి భీకరమైనటువంటి వర్షం ముంబైని అతలాకుతలం చేస్తుంది. కేవలం వర్షం మాత్రమే పడకుండా అటు అరేబియా మహాసముద్రంలోని అలల వేగము, ఇటు ఈదురుగాల వేగము దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ అలల వేగం ఉండడం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ముంబై నగరవాసులు పడుతున్నారు. ఈ విపరీతమైనటువంటి ఈ గాలులకు తాకిడిని తట్టుకోలేక భారీ హోల్డింగ్స్, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు, పాత ఇండ్లు కూడా పూర్తిగా కూలిపోయాయి. జనజీవనము పూర్తిగా వరదల్లో చిక్కుకుంది చాలా చోట్ల కూడా. దీంతో స్తంభించిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. గత 48 గంటల నుంచి కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా చేస్తున్నారు. చాలా చోట్ల కూడా చిమ్మ చిక్కట్లోనే ప్రజలు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ముంబైలో ఉంది. ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అవుతే, ఇంతటి భారీ స్థాయిలో వర్షాలు కనుక మరొక 24 గంటల పాటు కనుక కంటిన్యూ అవుతే మాత్రము ముంబై మహానగరం కొట్టుకపోతుందనే ఒక భయం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పట్టుకుంది. వాతావరణ శాఖ కూడా 20 సెంటీమీటర్ల వర్షం ముంబై మహానగరంలో పడ్డదని చెప్పింది. దీంతో నగరం కంప్లీట్ గా కూడా నీటిలో మునిగిపోయింది. గత 48 గంటల నుంచి కనుక రికార్డు చూసుకుంటే మొన్న దాదాపు 20 నుంచి 23 సెంటీమీటర్ల వర్షం ముంబైలోని వివిధ ప్రాంతాల్లో పడ్డది. నిన్న 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే దాదాపు 40 సెంటీమీటర్ల వర్షం ఏకదాటిగా ముంబైలో కురుస్తున్నటువంటి పరిస్థితులలో గతంలో ఎన్నడూ లేని జల ప్రళయము ముంబైలో ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. ముంబై ప్రధాన రహదారులన్నీ కూడా కంప్లీట్ గా కూడా పారుతున్నటువంటి నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతోటైతే నదుల్లో ఉన్నటువంటి నీరు ఏ విధంగా స్పీడ్ గా ప్రవహిస్తూ ఉంటుందో అంతటి వేగంగా ముంబై మహానగరంలోని వీధులన్నీ కూడా ప్రవహిస్తూ ఉండడం వల్ల అక్కడ పార్క్ చేసినటువంటి కార్లు, ఆటోలు, బైకులు కంప్లీట్ గా కూడా ఆ వరదలో కొట్టుకుపోయాయి. కొన్ని పెద్ద పెద్ద వాహనాలు కూడా మునిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు రోడ్డు రవాణా, అటు వాయు రవాణా, ఇటు రైలు రవాణా 3 రవాణా వ్యవస్థలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక రోడ్లపైన అయితే ఏ వెహికల్స్ తిరిగిన సిచ్యువేషన్ ఉంది. ఇక కొన్ని సబర్బన్ రైళ్లను కూడా కొన్ని ప్రభుత్వము నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు వచ్చి చేరడంతో కూడా రైల్వే ట్రాక్లు కూడా కనిపించే సిచ్యువేషన్ ఉంది. ఇక ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సినటువంటి ఫ్లైట్స్ అన్నిటిని కూడా వేరే విమానాశ్రయాలకు, వేరే ఎయిర్పోర్ట్ లో కూడా డైవర్ట్ చేస్తున్నారు. అంటే 3 రకాల మార్గాలు, అటు వాయు మార్గము, ఇటు రోడ్డు మార్గము, ఇటు రైలు మార్గం, 3 రకాల మార్గాలకు కూడా పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనకు ముంబైలో కనిపిస్తుంది. ఇప్పటికే ముంబైలో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో నగరం కంప్లీట్ గా కూడా నీట మునిగింది. ముంబైని ఆనుకొని ఉన్నటువంటి అరేబియా మహాసముద్రం నుంచి కూడా భారీగా అలలు వస్తున్నాయి. భారీ వర్షానికి అంధేరి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్ వంటి
కీలక ప్రాంతాలతో పాటు దాదర్ రైల్వే స్టేషన్ ట్రాకులు కూడా జలమయం అయిపోవడంతో అటు రైళ్ల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే వర్షపు నీటిలో నానుతున్నటువంటి ముంబైకి అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో అక్కడి ప్రజలు వానంటేనే వణికిపోయేటువంటి పరిస్థితి అక్కడ దాపురించింది. మొన్న ఒక్కరోజు కొన్ని గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే వాన మళ్లీ గనుక కురిస్తే ముంబై కొట్టుకుపోవడం ఖాయమని కూడా అక్కడ ఉన్నటువంటి నగరవాసులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. సో ఇటు వాతావరణ శాఖ కూడా అధ్యయనం చేసింది. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో అంటే మేఘాలు ఏర్పడము కేవలము కొన్ని గంటల వ్యవధిలోనే జరుగుతుందని, ఆ మేఘాలు ఏర్పడిన గంటల వ్యవధిలోనే సడన్ గా వర్షం పడుతుంది. అందుకే ఇంతటి భారీ వరద ప్రళయం వస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముంబైలో ఎక్కడ చూసినా సరే నీళ్లు తప్ప ఏమి కనిపించని పరిస్థితి ముంబైలో ఉందని చెప్పవచ్చు. సో ముంబై రానున్న కొద్ది గంటల పాటు కూడా ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది సునీత. సో ఈ క్రమంలో ముంబైతో పాటు థానే, పాల్గఢ్, రాయ్గఢ్ జిల్లాలో కూడా ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించింది. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఈ ఏర్పడుతున్నటువంటి నైరుతి ఋతుపవనాల గమనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్పీడ్ గా ఉండడం వల్ల కూడా ఇలాంటి వర్షాలు కురుస్తాయని కూడా అటు వాతావరణ శాఖ అంటున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లోనైతే గతంలో ఎన్నడూ విధంగా ఊహించని భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఈస్టర్న్ సబర్మన్ పరిధిలోని ములుండు మిథానగర్ మున్సిపల్ స్కూల్ ప్రాంతంలో అత్యధికంగా 23.8 సెంటీమీటర్ల వర్షపాతం, మాన్గుడ్ ఫైర్ స్టేషన్ వద్ద 23 సెంటీమీటర్లు, శాంతక్రజ్ వర్క్ షాప్ వద్ద 22.34 సెంటీమీటర్ల వర్షపాతం అయితే అక్కడ నమోదైంది. భారీ వర్షాలకు కంప్లీట్ గా కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దాంతో పాటు ముంబైలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా విషాదాన్ని కూడా మిగులుస్తున్నాయి సునీత. ఎందుకంటే నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని కూడా కంప్లీట్ గా కూడా ఎత్తి చూపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కదా కనిపిస్తుంది మనకు. మొన్న కురిసినటువంటి వర్షానికి చాలా మంది జల వలయంలో చిక్కుకున్నారు. ఇక నిన్న కురిసినటువంటి వర్షానికి ఒక వ్యక్తి మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయాడు. సో ఈ ఘటన చండివల్ ఏరియాలో జరిగింది. స్థానిక ఖైరానీ రోడ్డులో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. అయితే ఆ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ ను సిబ్బంది తెరిచే ఉంచారు, దాన్ని క్లోజ్ చేయలేదు. దీంతో అలా వరదలో వెళ్తున్నటువంటి 60 ఏళ్ల వృద్ధుడు ఆ మ్యాన్ హోల్ లో అందులోనే పడి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుంది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. బిఎంసీ చాలా సీరియస్ గా తీసుకొని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 4 అధికారులను ఏకంగా సస్పెండ్ చేసి దీని మీద ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఈ వారంలో ఇలాంటి వర్షాల కారణంగా 2 కొట్టుకుపోవడం జరిగినటువంటి ఘటనను కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే ఇంతటి భారీ వర్షాలు వస్తున్నాయి, ఇంతటి భారీ ప్రళయం ముంబైలో సంభవిస్తుంది. అయినప్పటికీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేయడంలో, వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని కూడా ప్రతిపక్షాలు అక్కడ ఆరోపిస్తున్నాయి. నిజంగా ప్రజలు కూడా వందలాది మంది ప్రజలు కూడా అక్కడ వరదల్లో చిక్కుకొని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ గా కూడా ముంబై వరదలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాలు, జలమయమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను రెస్క్యూ చేయడానికి కూడా చాలా సహాయక బృందాలు ఏర్పాటు చేస్తుంది. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా దించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం బిఎంసీ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది సునీత. ఎందుకంటే ముంబైలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి దేశం కూడా కాస్త అతలాకుతలం అవుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని అనేటువంటి ముంబైలో పడుతున్నటువంటి భారీ వర్షం వల్ల ట్రేడింగ్ సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయింది. అటు స్టాక్ మార్కెట్లు కానీ ఇటు ట్రేడింగ్ సంబంధించిన దానిపైన కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. సో పూర్తి స్థాయిలో భారీ ఆర్థిక నష్టం కూడా ఈసారి
ఇప్పుడు ఉన్నటువంటి వరదల వల్ల ముంబైకి వచ్చిందని కూడా ఒక ప్రభుత్వం అయితే అంచనా వేసింది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు ప్రజలను వెళ్లాలంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రజలు ఖచ్చితంగా కూడా చాలా చోట్ల కూడా ముంబై బృహన్ కార్పొరేషన్ కూడా హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తామని కూడా ప్రజలకైతే వాళ్ళు భరోసా కల్పిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.